వెల్కమ్ టు కేఎన్ఎల్ఎస్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మన టాపిక్ అరేస్. ఇప్పుడు దాకా మనం ఏదైనా ఒక 4-5 వేరియబుల్స్ సైడ్ని డిక్లేర్ చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్ 4 సబ్జెక్టులో మార్క్స్ తీసుకోవాల్సి వస్తే కనుక ఏం చేసాం మనం ఇప్పుడు దాకా S1 కామా ఇంటీజర్ S1 కామా అంటే స్మాల్ ఇవ్వాలి అనుకోండి. ఓకే, జస్ట్ ఎ మినిట్. ఓకే, S1 కామా S2 కామా S3 కామా ఇలా ఎన్ని వేరియబుల్స్ ఇవ్వాల్సి వస్తే అన్ని వేరియబుల్స్ని ఇలా డిక్లేర్ చేసుకుంటూ వచ్చాం. ఓన్లీ డిక్లేర్ చేసేటప్పుడే ప్రాబ్లం కాకుండా ఇలా 4 ఉంటేనే ఇంత కాంప్లికేటెడ్గా ఉంది. అదే ఒక 40 సబ్జెక్టుల్లో తీసుకోవాలనుకోండి, అప్పుడు ఏమవుతుంది? సో ఇది కొద్దిగా కాంప్లికేటెడ్ థింగ్. కాబట్టి అంటే ఇక్కడ ఓన్లీ డిక్లరేషనే కాకుండా దాన్ని ఎంటర్ చేయమని అడగడానికి కూడా ఈ ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్లో కూడా మొత్తం ఎన్నిసార్లు కొట్టాల్సి వస్తుంది. మనం ఆ 40 సార్లు కూడా ఆ 40 వేరియబుల్స్లోకి 40 వాల్యూస్ని రీడ్ చేయడానికి 40 సార్లు కూడా ఇది ఎగ్జిక్యూట్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా ప్రాసెస్ చేసేటప్పుడు ప్రాబ్లమే, డిక్లేర్ చేసేటప్పుడు ప్రాబ్లమే, ఇన్పుట్ తీసుకునేటప్పుడు ప్రాబ్లమే, ప్రాసెస్ చేసేటప్పుడు, అవుట్పుట్ ఇచ్చేటప్పుడు ఎప్పుడైనా కూడా ఇన్ని వేరియబుల్స్తో ఒకేసారి వర్క్ చేయాలి అంటే, మల్టిపుల్ వేరియబుల్స్తో వర్క్ చేయాలి అంటే మనకి ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. లెబోరియస్ వర్క్ అండ్ టైం టేకెన్ ప్రాసెస్ అండ్ ఎర్రర్ ప్రోన్ ఆల్సో. ఇన్నిట్లో ఇచ్చేటప్పుడు ఏదో ఒక్కడైనా మిస్టేక్ రావడానికి అవకాశం ఉంటుంది మాన్యువల్గా టైప్ చేసేటప్పుడు. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషనే అరే. ఈ అరేలో ఏం చేస్తున్నాడు? సింపుల్గా ఏమంటున్నాడు? అరేస్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ మల్టిపుల్ వాల్యూస్ ఇన్ ఏ సింగిల్ వేరియబుల్. ఒకే వేరియబుల్లో మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేయడానికి ఉపయోగపడేది అరే అంటున్నాడు. ఇన్స్టెడ్ ఆఫ్ డిక్లేరింగ్ సపరేట్ వేరియబుల్స్ ఫర్ ఈచ్ వాల్యూ, ఒక్కొక్క వాల్యూకి ఒక్కొక్క వేరియబుల్ని డిక్లేర్ చేసే బదులు మనం ఏం చేయొచ్చు అంటున్నాడు? డిఫైన్ ద డేటా టైప్ అండ్ స్పెసిఫై ద నేమ్ ఆఫ్ ది అరే ఫాలోడ్ బై ది స్క్వేర్ బ్రాకెట్స్. అంటే స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చేసి ఎన్ని కావాలో, ఇప్పుడు ఎస్ అనుకోండి, సబ్జెక్ట్ 1 సబ్జెక్ట్ 2 అని మీరు ఇచ్చే బదులు ఎస్ ఆఫ్ అని చెప్పి ఇచ్చేసి ఆ బ్రాకెట్ ఇచ్చేసాం అనుకోండి. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ ఆఫ్ 40 అని ఇచ్చాం అనుకోండి, ఆటోమేటిక్గా 40 వేరియబుల్స్ క్రియేట్ అయిపోయినట్టే. ఓకే, సో ఇప్పుడు దీంతో మనం ఎలా డీల్ చేయాలి, ఈ అరేస్తో ఏ విధంగా డిక్లేర్ చేసుకోవాలి, డేటాని ఎలా అసైన్ చేయాలి, అదేవిధంగా డేటాని ఇన్పుట్ తీసుకుని ఇవ్వటం కానీ, అవుట్పుట్ కానీ, లేకపోతే అదేవిధంగా ప్రాసెస్ కానీ ఏ విధంగా చేయాలి అనేది చెక్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, మొత్తం 5 నెంబర్స్ని మనం స్టోర్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఏం చేసాడంటే, మామూలుగా అయితే ఏం చేయాలి, ఇంటిజర్ N1 కామా N2 కామా N3 కామా ఇలా ఇవ్వాలి. బట్ దాని బదులు ఏం చేసాం, ఇక్కడ నెంబర్స్ ఆఫ్ 5 అని చెప్పి డిక్లేర్ చేసేసాం. అంటే ఇక్కడ ఏంటంటే ఆటోమేటిక్గా నెంబర్స్ ఆఫ్ 0 అని చెప్పి ఒకటి, నెంబర్ ఆఫ్ 1, 2, 3, 4 అలా డిక్లేర్ అయిపోయినట్టే. సో ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వాల్యూని ఏ విధంగా స్టోర్ చేసుకోవచ్చు మనం. నెంబర్స్ ఆఫ్ 0 = 10, నెంబర్స్ ఆఫ్ 1 = 20 అండ్ సో ఆన్. అంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. మనకి 5 వచ్చాం కదా, 0 to 4. సో ఎప్పుడైనా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, అరేలో ఫస్ట్ వేరియబుల్ ఏంటంటే 0. ఓకే, 1 దగ్గర నుంచి కాదు, 0 నుంచి. సో 0 to 4 ఈ విధంగా మనం అసైన్ చేసాం. తర్వాత వాటిని ప్రింట్ చేయడానికి కూడా సేమ్ నెంబర్ ఆఫ్ ప్రింట్ఎఫ్ అని ఇచ్చేసి నెంబర్ ఆఫ్ 0, 1, 2, 3, 4 అని చెప్పి ఇలా ఇచ్చాం. ఇప్పుడు దీన్ని ఒకసారి రన్ చేసి చూసినట్లయితే ఈ విధంగా అవుట్పుట్ రావడం అనేది మనకు జరుగుతుంది. అయితే ఇక్కడ మనం ఏం చెప్పాం, డిక్లరేషన్ పార్ట్లో మాత్రం మన వర్క్ తగ్గింది, కానీ మళ్ళీ అసైన్ చేయటం కానీ లేకపోతే అవుట్పుట్ ఇవ్వడం కానీ రిపిటేషన్గానే కనబడుతుంది కదా. కానీ ఇలా కాకుండా మనం ఇదే అరేస్ కాన్సెప్ట్ను యూజ్ చేసుకొని, ఇదివరకు మనం నేర్చుకున్న ఫర్ లూప్ను ఆధారంగా తీసుకొని మల్టిపుల్ వాల్యూస్ని సింగిల్ స్టేట్మెంట్స్తో, తక్కువ స్టేట్మెంట్స్తో మనం ఏ విధంగా ఇన్పుట్ తీసుకోవడం కానీ, ప్రాసెస్ చేయడం కానీ, అవుట్పుట్ ఇవ్వడం కానీ ఎలా చేయొచ్చు అన్నది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సమ్ అన్న తీసుకుందాం. సో ఇక్కడ ఇంక్లూడ్ stdio.h మెయిన్ ఇంటిజర్ s ఆఫ్ 5. ఇప్పుడు మీరు సో ఇక్కడ s ఆఫ్ 5 అని చెప్పి ఇచ్చాం. 5 సబ్జెక్టుల్లోకి మార్క్స్ని రైట్ చేయాలి మనం. అదేవిధంగా మనకి వీటిని మల్టిపుల్ ఎందాకట్లాగా ఎస్ ఆఫ్ 0 = s ఆఫ్ 1 = ఒక్కొక్కటి మనం యాక్చువల్గా అయితే కనుక వీటిని మనం ఎలా తీసుకోవాలి, ప్రింట్ఎఫ్ s ఆఫ్ 0 మార్క్స్
ఈజ్ ఈక్వల్ టు %d కామా s ఆఫ్ 0 ఇలా రావాలి కదా. సో ఇలా ఒక్కొక్కటి అదేవిధంగా మళ్ళీ స్కాన్ఎఫ్ %d అడ్రస్ ఆఫ్ s ఆఫ్ 0. సో ఇలా ఒక్కొక్కటి వీళ్ళని ఎన్నిటి వరకు తీసుకోవాలి, 5 టైమ్స్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. ప్రతిదానికి ఇలా ఇచ్చే బదులు ఇంకా ఎర్రర్స్ యొక్క ఉపయోగం ఉన్నప్పుడు మనం ఇది ప్రతిదీ కూడా ఇలా డిక్లేర్ చేసుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఇలా చేసే బదులు మనం ఏం చేయొచ్చు అంటే ఫర్ లూప్ని యూజ్ చేసుకుందాం దీనికి. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఐ అన్నది ఒకటి డిక్లేర్ చేసుకోండి. ఓకే, సో ఐ ఈజ్ ఈక్వల్ టు ఫర్ లూప్ డిక్లేర్ చేసేయండి. ఐ ఈజ్ ఈక్వల్ టు 0, ఐ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు i ప్లస్ ప్లస్. ఇది మోర్ దాన్ వన్ స్టేట్మెంట్ ఉంది కాబట్టి దీన్ని కాంపౌండ్ స్టేట్మెంట్లో ప్లేస్ చేసాను. కింద అన్నీ డిలీట్ చేసేయండి. మనకు ఒకే ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్, మన టార్గెట్ ఏంటి, ఒకే ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ ద్వారా అన్నీ కూడా ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఇక్కడ %d మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు %d ఏ సబ్జెక్ట్ ఎంటర్ సబ్జెక్ట్ %d మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు %d అంటే ఫస్ట్లో ఎన్నో సబ్జెక్ట్ అన్నది మనకి రీడ్ అవ్వడం కోసం అక్కడ ఇచ్చాము. రెండోది ఎందులోకి రీడ్ అవ్వాలి, ఇది s ఆఫ్ ఐలోకి, అంటే ఫస్ట్ 0 ఉంటుంది, తర్వాత 1, తర్వాత 2, 3 అండ్ సో ఆన్ కదా. సో ఇక్కడ s ఆఫ్ i అని చెప్పి ఇప్పుడు ఇవ్వండి. దీన్ని యాజ్ ఈజ్గా మనం ఏం చేద్దామంటే జస్ట్ తీసుకున్న వాల్యూస్ కరెక్ట్గా యాజ్ ఈజ్గా ప్రింట్ అయినాయా లేదా అని చూద్దాం. సో దానికి ఏం చేయాలి, పైన ఫర్ లూప్ని అలా తీసుకొని అండ్ సబ్జెక్ట్ మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు s ఆఫ్ i పాత్ అని పెట్టేద్దాం. ఓకే, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయండి దీన్ని. చూడండి, ఫస్ట్ ఎంటర్ సబ్జెక్ట్ 0 మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు మార్క్స్ ఎంటర్ చేయమన్నాడు. ఓకే, 10 మార్క్స్, తర్వాత 20, తర్వాత జస్ట్ మినిట్ సంథింగ్ ఈజ్ రాంగ్ దే. 10, 20, 30, 40 ఇక్కడ వరకు ఓకే. బట్ ప్రింటింగ్ అప్పుడు జస్ట్ మనం ఎన్నో సబ్జెక్ట్ అన్నది ప్రింట్ అవుతే చాలు కదా మనకి, అంతే కదా. సో ఎంటర్ సబ్జెక్ట్ డి, పలానా సబ్జెక్ట్లో మార్క్స్ నువ్వు ఎంటర్ చేస్తున్నావు అన్నది ఇస్తే చాలు, మనం అక్కడ అది తీసేయండి. ఇప్పుడు మళ్ళీ రన్ చేయండి. ఇప్పుడు అన్నెసరీగా ఎక్స్ట్రా వాల్యూ ఏదో అవుతుంది. ఓకే, సో ఇక్కడ s ఆఫ్ 5 అని ఇచ్చాం, i ఇచ్చాం. ఓకే, i ఈజ్ ఈక్వల్ టు 0, i ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు 5, i ప్లస్ ప్లస్ ఇచ్చాం. ఇప్పుడు సబ్జెక్ట్ మార్క్స్, పలానా సబ్జెక్ట్లో మార్క్స్ ఎంటర్ చేయమన్నా ఒక్కొక్క దాన్ని మనం ఇక్కడ రేట్ చేసుకుంటూ వెళ్ళాం. వాటిని యాజ్ ఈజ్గా ప్రింట్ చేద్దాం. ఇప్పుడు రన్ చేసి చూడండి. సబ్జెక్ట్ 1 మార్క్స్ 99, 98, 97, 96, 94 వచ్చేసినాయి కదా యాజ్ ఈజ్గా. ఓకే, సో ఇదే పని అదివరకు చేయడానికి మనం ఎన్ని ప్రింట్ఎఫ్లు ఎన్ని స్కాన్ఎఫ్లు వాడేవాళ్ళం. సో ఇన్ని ప్రింట్ఎఫ్లు స్కాన్ఎఫ్లు వాడకుండా ఈ ఎరేస్ అండ్ ఫర్ లూప్ని యూజ్ చేసుకొని మల్టిపుల్ వేరియబుల్స్ని ఒకేసారి ప్రింట్ చేయడం కానీ ఒకేసారి స్కాన్ చేయడం కానీ చేసాం. ఓకే, ఇప్పుడు దీన్ని సేమ్ టోటల్ కూడా చేయాలనుకోండి. సో ఇక్కడ టోటల్ అని చెప్పి ఇచ్చేసుకోండి. స్కాన్ చేసిన ప్రతి వాల్యూని కూడా మనం ఏం చేయాలి, టోటల్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ప్లస్ s ఆఫ్ 0. ఓకే, టోటల్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ 0 కింద ఇనిషియలైజ్ చేయండి. ఇప్పుడు రన్ చేయండి.
50. ఓకే, ఇంతకీ మనం అవుట్పుట్ ఇవ్వలేదు కదా, టోటల్ అన్న అవుట్పుట్ ఇస్తే మనకి ఐడియా వస్తుంది. సో ఇక్కడ బయటకు వచ్చేసి printf %d total is equal to ఇప్పుడు రన్ చేయండి. ఓకే, సబ్జెక్ట్ టోటల్ ఈజ్ ఈక్వల్ టు 250 వచ్చేసింది కదా. ఇక్కడ మనం పాత్ అని పెట్టలేదు కాబట్టి కింద లైన్లో ప్రింట్ అవ్వలేదు, అదే లైన్లో ప్రింట్ అయింది. సింపుల్. సో ఇక్కడ అరేస్ ద్వారా మనం ఏం చేసాం, ఇప్పుడు ఇన్పుట్ కూడా డిక్లరేషన్ అప్పుడు వర్క్ తగ్గింది. S1 S2 S3 S4 అండ్ S5 అని చెప్పి అలా ఇచ్చే బదులు S5 అని ఇచ్చేసాం. అదేవిధంగా రీడ్ చేసేటప్పుడు కూడా మనం ఏం చేసాం, సింపుల్గా ఫర్ లూప్ ద్వారా ఆ అరేలోకి దీన్ని రీడ్ చేసుకుంటూ వచ్చాం. ఇది మీకు క్లియర్గా అర్థం కావాలంటే మీరు ఏం చేస్తారంటే డీబగ్ అండ్ రన్ ద్వారా ఎగ్జిక్యూట్ చేసి బ్రేక్ పాయింట్ పెట్టుకొని ఇక్కడ F10 ద్వారా కొట్టుకుంటే వెళ్ళండి. అప్పుడు ఇది ఏం జరుగుతుంది అనేది మీకు ప్రాసెస్ ఒక ఐడియా క్రియేట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, సో జస్ట్ ఏ మినిట్. వాచెస్ యాడ్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ మీరు రన్ అండ్ డిబగ్ తీసుకొని దీంట్లో వాచెస్ యాడ్ చేసుకొని మీరు అబ్జర్వ్ చేయండి. S1 S2 S3 అలా వాచెస్ యాడ్ చేయండి. యాడ్ చేసి F10 ద్వారా స్టెప్ బై స్టెప్ కంపైలేషన్ చేసుకుంటా ఒకసారి ఈ ప్రోగ్రామ్ని ట్రై చేయండి. ఓకే, సో ఇలా టాపిక్ ఏంటి, మనం ఏం చెప్పుకున్నాం, అరేస్ అంటే పర్పస్ ఏంటి, మల్టిపుల్ వేరియబుల్స్ని డిక్లేర్ చేసే బదులు సింగిల్ వేరియబుల్ని డిక్లేర్ చేసి అందులో మల్టిపుల్ వాల్యూస్ని సీక్వెన్స్ ఆఫ్ వేరియబుల్స్, సింపుల్గా చెప్పాలంటే అరే ఇస్ నథింగ్ బట్ ది సీక్వెన్స్ ఆఫ్ వేరియబుల్, వరుస పెట్టి ఒకదాని తర్వాత ఒకటి అయ్యే డిక్లేర్ చేయడం అనేది జరుగుతుంది. దాని ద్వారా మనం డిక్లరేషన్ పార్ట్లో వర్క్ని, అదేవిధంగా ఇన్పుట్లో వర్క్ని, అదేవిధంగా ప్రాసెస్ అవుట్పుట్ అన్ని స్టేట్మెంట్స్ తగ్గిపోతాయి. అదివరకు ఇది ఇంత చిన్న ప్రోగ్రామ్ రాయడానికి 5 సబ్జెక్టులకే కూడా 5 ప్రింట్ఎఫ్లు స్కాన్ఎఫ్లు, ప్రాసెస్ చేయడానికి కూడా మల్టిపుల్ స్టేట్మెంట్స్, అవుట్పుట్ ఇవ్వడానికి కూడా మల్టిపుల్ స్టేట్మెంట్స్ వాడాం. కానీ ఇప్పుడు తక్కువ స్టేట్మెంట్స్తో ఈ ప్రోగ్రామ్ని కంప్లీట్ చేయడం అనేది జరిగింది. సో ఇదే విధంగా నెక్స్ట్ కొన్ని అరేస్ ప్రోగ్రామ్ కొన్ని మీకు డాష్బోర్డ్లో అసైన్మెంట్స్ ఇస్తాను, అది కూడా ఒక్కసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.